I mean, establish an industry with 100 crores, 200 crores, 1000 crores. Okay, give it for 100 years, give it for say 70 years, whatever it is. ఎస్ మేము లీజుకు మాత్రమే ఇస్తాము, మీకు ల్యాండ్ మొత్తం ఇవ్వము, మీరు ఇన్వెస్ట్ చేస్తారో చేయండి, ఇంకేం కావాలో సపోర్ట్ చెప్పండి. అంతేగాని వీ డోంట్ అనే మాట చెప్పగలిగే రాజకీయ నాయకులు దొరకట్లేదు. వీ పిటీ అవర్ రిజర్వ్స్ అండ్ మన వాట్ ఎవర్ ది ఆర్గనైజేషన్స్, కుల సంఘాల, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే విల్ బ్రింగ్ undue pressure on the governments to allot lands for their societies, for their organizations and all this. ఇది ఎట్నుంచి ఎటు వెళుతుంది, ఎంతకాలం ఇట్లాగా. అండ్ కోర్టు చెప్పినట్టు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ మే నాట్ బి హ్యావింగ్ ఎనీ ల్యాండ్ ఫర్ ఎనీ పర్పస్ బై ది గవర్నమెంట్. ఏం చేస్తారు ఇప్పుడు? నిన్న ఆయన చేసిన కామెంట్లో, కోర్టు దీంట్లో వచ్చినప్పుడు హైకోర్టులో న్యాయమూర్తి చేసిన కామెంట్లో, నిజాం దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాల భూములు వచ్చాయి మీకు, యాభై పని ఏం చేస్తున్నాడు వీటన్నిటిని? అదే కాదు, అంతకుముందు కూడా అంటే గవర్నమెంట్ చెక్ కంప్లైంట్స్ చాలా ఉన్నాయి కదా, ఇలా ఇస్తూ పోతారు కాదు కదా. దేర్ షుడ్ బి ఎక్కడో ఒకటి బిగిన్ కావాలి. అది ఎక్కడ బిగిన్ అవుతుందో తెలియదు, అసలు అవుతుందో అదో కూడా తెలియదు. ఎందుకంటే ఫర్ ఎనీ గవర్నమెంట్, ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ కమింగ్ టు పవర్ అగైన్ అండ్ అగైన్ ఇస్ దేర్ ఫస్ట్ క్రైటీరియా. ఆల్ అదర్స్ ఆర్ సెకండరీ, థర్డ్, ఫోర్త్. అందుకే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఇన్వారియబుల్గా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. వాటి వల్ల వెల్ఫేర్ అనుకున్న స్థాయిలో అనుకున్నంత జరుగుతుందా లేదా అంటే తెలియదు. కానీ ఆ స్కీమ్స్ని కంటిన్యూ చెయ్యకపోతే ఏమవుతుందంటే దాని మీద దుష్ప్రచారం మొదలవుతుంది. మొదలైనది ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ ఫర్ ది పార్టీ ఇన్ ది పవర్. సో పేరు మారిస్తే మారుస్తారేమో కానీ ప్రీవియస్ గవర్నమెంట్స్ తెచ్చిన అన్ని స్కీమ్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ది ఓన్లీ రీజన్ ఇస్ ఓట్ బ్యాంక్. మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం, కేవలం మైనారిటీస్ మాత్రం ఓట్ బ్యాంక్ కాదు, ఇవన్నీ ఓట్ బ్యాంక్సే. ఫార్మర్స్ ఓట్ బ్యాంక్స్, ఎంప్లాయీస్ ఓట్ బ్యాంక్స్, అంటే మీరు సెక్షన్ వైజ్ వెళుతుపోతే చాలా వస్తాయి ఓట్ బ్యాంక్స్. యూ హ్యావ్ టు డిరైవ్ ఆన్ యువర్ ఓన్. ఏ ఓట్ బ్యాంక్ దేంట్లో ఉంది అనేది మీరు డిరైవ్ చేసుకోవాల్సింది. కానీ పొలిటీషియన్స్ నో ఏ ఓట్ బ్యాంక్ టచ్ చేస్తే ఎన్ని ఓట్లు మనకు పడతాయి, ఏ ట్రెడిషనల్ దీన్ని టచ్ చేస్తే మనకి ఎక్కువ ఓట్లు పడతాయి. కొన్ని సెక్షన్స్ కొన్ని ఓట్లు అలా పడుతూనే ఉంటాయి. సో దే విల్ పేపర్ దోస్ సెక్షన్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ వాట్ ది